ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం హన్నా యొక్క ప్రార్థన గురించి తెలుసుకుందాం. గర్భఫలం లేని హన్నా అనుదినము దేవునితో దుఃఖముతో వేదనతో కుమిలిపోయింది. అలాంటి పరిస్థితిలో ఆమె తన బాధను దేవుని దగ్గర చెప్పుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చింది. ఆమె దేవుని సన్నిధిలో ఎంతో భారంతో ప్రార్థించింది. హన్నా ప్రార్థనలో ఉన్న కొన్ని అనుభవాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిది, హన్నా కన్నీటితో ప్రార్థించింది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో హన్నా దేవుని సన్నిధిలో దుఃఖముతో లేక కన్నీటితో ప్రార్థించింది. కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు అనే వాగ్దానము లేఖనంలో ఇవ్వబడింది. అది మనం కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 5 నుంచి 6 వచనాల్లో మనం చూడవచ్చు. రెండవది, హన్నా తగ్గింపుతో ప్రార్థన చేసింది. అది 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. హన్నా దేవుని సన్నిధిలో ఎంతో దీన మనసుతో ప్రార్థించిందంట. హన్నా తగ్గింపుతో ప్రార్థన చేసింది అని చెప్పడానికి గల రుజువు ఏమిటంటే 1 సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 11వ వచనంలో నీ సేవకురాలను అనే పదాన్ని 3 సార్లు ప్రస్తావించింది. దీనిని బట్టి ఆమె దేవుని ఎదుట ఎంత తగ్గించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. మూడవది, హన్నా స్పష్టంగా ప్రార్థించిందంట. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. హన్నా తనకి ఏమి కావాలో స్పష్టంగా దేవుని అడిగిందంట. తనకు ఒక మగపిల్లవాడిని దయచేయమని అడిగింది. అది తన కొరకు కాదు, కానీ ఆ మగపిల్లవాడిని ఇస్తే తిరిగి ఆ కుమారుడిని దేవునికి అప్పగిస్తాను దేవుని దగ్గర స్పష్టంగా ప్రార్థన చేసింది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే హన్నా చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఒక చక్కని కుమారుడిని ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా ఎటువంటి సమస్య ఉన్నా లేక హన్నా వలె ఎంతమంది అయితే గర్భఫలం లేకుండా ఉన్నారో వారు హన్నా వలె కన్నీటితో ఎంతో తగ్గింపుతో స్పష్టంగా విన్నపముతో దేవుని దగ్గర ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడి పట్ల కార్యాలు చేస్తాడు.